ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. నీకున్న సమస్యలు సరిపోవా? మళ్ళీ కొత్తవి తెచ్చుకోవాలనా? అట్లా అనుకుంటే ఎట్లా పెద్దయ్యా? ఆ పిల్ల నాకు మాట చెప్పింది, కనిపించే మనిషికి సాయం చేస్తే కనిపించని దేవుడు మనకి సాయం చేస్తాడు అంది. నాకది నచ్చింది పెద్దయ్యా. ఆ పిల్ల మంచితనం నన్ను గట్టిపడేసింది. మంచి వాళ్ళని ఎప్పుడూ కాపాడుకోవాలి పెద్దయ్యా, లేకుంటే దునియా మొత్తం గలీజ్గా తయారైతుంది. ఒరే శివుడు, నువ్వు చాలా మొండోనివిరా. ఏదన్నా అనుకుంటే వదిలిపెట్టవు. అయినా ఒకటి చెప్తా ఇను, పిచ్చి కుక్కకి ఎదురెళ్ళి కరిపించుకోవడం కంటే దూరంగా పోవడం మంచిదిరా. వాడు దుర్మార్గుడు అవునో కాదో నాకు తెలియదు, కానీ డబ్బున్నోడాడు. గసుంటోనికి ఎదురెళ్ళటం మనకే ప్రమాదం రా. ఏంది పెద్దయ్యా డబ్బు డబ్బు డబ్బు? డబ్బుంటే ఏమన్నా చేస్తాడా? మనం నోరు మూసుకొని కూసోవాలనా? ఆ రోజు హాస్పిటల్లో కలిసినప్పటి సంధి చూస్తున్నా, నోటికి ఏదొస్తే అది వాగుతుండు. ఎంత గలీజ్ పనన్నా చేస్తున్నాడు. నాకది నచ్చలేదు పెద్దయ్యా. శివుడు, మనకు సంబంధించిన విషయం అయితే ఎవరితోనైనా తలపడొచ్చు, ఏదైనా చేయొచ్చురా. కానీ ఎవరో అమ్మాయి కోసం సమస్యలు ఇరుక్కోవడమేందిరా? నువ్వన్నది నిజమే పెద్దయ్యా. ఇప్పటిదాకా ఆ పిల్ల కోసం పోట్లాడినా. ఇంకిది నా ప్రాబ్లం. వాడు నన్ను కొట్టించిండు. దెబ్బకి వాడి మీద పగ నాకు రెండింతలైంది. ఇక వాడిని ఇడిచిపెట్టే ముచ్చట్నే లేదు. ఇగో పెద్దయ్య, మంచి వాళ్ళని కాపాడకపోవడం ఎంత తప్పో, ఇలాంటి దుష్మన్ని వదులుడు కూడా అంతే తప్పు. వాణ్ణి నేను ఇడిచిపెట్టా. ఇంతవరకు తాగి తాగి నువ్వేమైపోతావో అని భయపడేటోన్ని, ఇప్పుడు నువ్వు గాలని ఏం చేస్తావో అని భయపడాల్సి వస్తుందిరా. ఇగో పెద్దయ్య, నువ్వు గట్ల పరేషాన్ ఏం కాకు. హలో కోటయ్య, నేను జగన్ని మాట్లాడుతున్నాను. అయ్యగారు, మీ ఫోన్ కోసం ఎదురు చూస్తున్నానయ్యా. అమ్మగారిని తీసుకుని ఎప్పుడొస్తున్నారు? అదే మాట్లాడదామనే ఫోన్ చేశాను కోటయ్య. మా అమ్మకు ఒంట్లో బాలేదు. తనిప్పుడు ప్రయాణం చేసే పరిస్థితిలో లేదు. ఏమైంది అయ్యగారు? తనకి బీపీ ఎక్కువగా ఉంది. అవతల వాళ్లంతా రిజిస్ట్రేషన్కి రెడీగా ఉందని ఫోన్ చేశారు. నేను జీపీఏ రెడీ చేశాను. వచ్చి డాక్యుమెంట్స్ తీసుకెళ్లి రిజిస్ట్రేషన్ వర్క్ పూర్తి చేయి. అట్టాగే అయ్యగారు, రేపే బయలుదేరుతాను. నువ్వు నా నుంచి పారిపోతావని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇది నాకు ఊహించని దెబ్బ. ఈ శివుడు నా ఇంటి చుట్టుపక్కలకు వచ్చినా
అతని మాట విని మీరొచ్చినా నేను చాలా సీరియస్గా రియాక్ట్ అవుతాను ఎస్ఐ గారు. మళ్ళీ నువ్వేమైనా పిచ్చి పిచ్చి వేషాలు వేశావనుకో, మీ నాన్న చావు ముందుకొచ్చేస్తుంది. బీ కేర్ఫుల్. రిషి చేతుల్లో నాకు చావు తప్పదు. నన్ను కాపాడే వాళ్ళెవ్వరూ లేరు. తప్పించుకుందామని ట్రై చేసినందుకు నన్ను డార్క్ రూమ్లో లాక్ చేసి ఉంచుతున్నాడు. బయట వాళ్ళ ముందు మేము అన్యోన్యంగా ఉన్నట్టు యాక్ట్ చేయమంటున్నాడు. లేకపోతే నాన్నని చంపేస్తానంటున్నాడు. ఏంటి శ్రవంతి, ఏడుస్తున్నావా? ఎందుకు? ఓ, ఈ డార్క్ రూమ్లో ఉంచినందుక? ఈ సిచ్యువేషన్ని నువ్వే తెచ్చుకున్నావు. హ్యాపీగా ఇల్లంతా తిరుగుతూ నీ పని నువ్వు చేసుకునేదానివి. ఇప్పుడు చూడు, డార్క్ రూమ్లో బందీవైపోయావు. ఇదంతా నువ్వు చేతులారా చేసుకున్నదే. నువ్వు పారిపోవడానికి ట్రై చేయకపోతే నేను ఈ పని చేసేవాడిని కాదు కదా. తిను శ్రావంతి, నువ్వు బతకాలంటే తినాలి. నువ్వు బతుకుంటేనే కదా నేను మీ నాన్నని టార్చర్ పెట్టగలను. అయినా నీకు చచ్చిపోయే అవకాశం కూడా లేదు. నీకేమైనా అయితే ఆ వీడియోని తీసి మీ నాన్నకు పంపుతాను. అది చూసి మీ నాన్న వెంటనే చేస్తాడు. ఇంకా చూస్తావే? తిను తిను. అదేంటి ఆ స్విచ్ బోర్డ్ అలా ఉంది? మళ్ళీ ఏమైనా వేస్ట్ ప్లాన్స్ వేస్తున్నావా? రిషి రిషి